అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మణిదీపం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మణి తన మామ దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. అయితే తన కొడుకు ఎస్ఎస్సిలో ఫెయిల్ అయ్యాడని, మణి ఇకపై బాగా చదువుకోకూడదని మామ కోపంగా ఉన్నాడు. కాబట్టి అతను దుకాణంలో ఎక్కువ పనిచ్చేవాడు మరియు మణికి తదుపరి చదువులకి తగినంత సమయం మరియు డబ్బు లేదు. దాదాపు 1 సంవత్సరం తర్వాత మణి పనితో విసిగిపోయి మానేశాడు. మణి తన మామ నుండి ఫోన్ కాల్స్ తీసుకోవటం మానేశాడు. మామ ఇంటికి వచ్చి అక్కను మణి ఎందుకు పనికి రావటం లేదని అడిగాడు. దానికి అమ్మ, నీకు మన పరిస్థితులన్నీ తెలుసునని చెప్పింది. అతని తండ్రి చిన్న వయసులోనే తాగుబోతు కారణంగా చనిపోయాడు మరియు ఈ కుటుంబానికి ఇప్పుడు గౌరవం మరియు విలువ లేదు. గత 10 సంవత్సరాలుగా ఈ ఇంటిని పోషించడానికి అతను పొందే రోజువారీ జీతం తప్ప మరెవరూ మమ్మల్ని పట్టించుకోరు. దానికి మామయ్య స్పందిస్తూ, సోదరి, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను అతనికి పని ఇచ్చి బాగా చదివి పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదేవిధంగా అతను మరింత ముందుకు వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం పొందవచ్చు. మీ కొడుకు పరీక్షలలో ఫెయిల్ అయినందున మీరు గత 1 సంవత్సరం నుండి అతనికి ఎక్కువ పనిస్తున్నారని గ్రహించాను. రాత్రిపూట అతనికి చాలా ఒళ్ళు నొప్పులు వస్తున్నట్లు నేను చూస్తున్నాను. అతనికి ఎప్పుడు నయం కావటానికి మరియు చదువుకోవటానికి సమయం దొరుకుతుంది. మనీ వల్ల మీరు మీ వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు అతనికి విరామం ఇచ్చి బాగా చూసుకోవాలి. తద్వారా అతను తన కోసం కూడా సమయం పొందవచ్చు. అంకుల్ చాలా కోపంగా టీ గ్లాసును కిందకి విసిరి, అతను ఇక రావాల్సిన అవసరం లేదు. వేరే ఉద్యోగం వెతుక్కోవటం మంచిది. నా పనికి నేను వేరే వ్యక్తిని వెతుక్కుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మణి తిరిగి వచ్చిన తర్వాత తల్లి తన తమ్ముడితో జరిగిన గొడవ గురించి చెప్పింది. దానికి మణి నవ్వి, నువ్వు బాగా చేశావమ్మా. నేను నగరానికి వెళ్ళి కొన్ని రోజులు డెలివరీ బాయ్గా పనిచేసి నిన్ను తిరిగి తీసుకెళ్తాను. మణి ఒక మెకానిక్ నుండి బైక్ కొనుక్కున్నాడు. అతను బ్యాగ్లో కొన్ని బట్టలతో నగరానికి బయలుదేరుతాడు. అతను ఒక స్నేహితుడి గదికి వెళ్ళి డెలివరీ బాయ్ ఉద్యోగం సంపాదించాడు. అతను దాదాపు 1 సంవత్సరం పనిచేశాడు మరియు సీనియర్ డెలివరీ బాయ్గా పదోన్నతి పొందాడు. అప్పటికి అతను మొత్తం నగరం మరియు ప్రతి ప్రాంతంపై పట్టు సంపాదించాడు. అతను ప్రతిరోజు చాలామందిని కలిసేవాడు, చాలా ఇళ్లను చూసేవాడు మరియు వారి నుండి ప్రేరణ పొందేవాడు. అతను ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకున్నాడు. అతను గ్రాడ్యుయేషన్ కోసం కూడా చదువుకోవాలనుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితి కారణంగా అతను ఇల్లు లేదా చదువును కలిగి ఉండలేడు. కాబట్టి అతను తన దుస్థితి నుండి బయటపడటానికి మరొక మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఖర్చు చేసిన తర్వాత ఉత్తమ రాబడిని ఇచ్చే క్రెడిట్ కార్డును పొందాడు మరియు అతను డబ్బును తెలివిగా ఖర్చు చేసేలా చూసుకున్నాడు. క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు అతను కొన్ని పాలసీలను పొందాడు. కొన్ని నెలలు సీసీని ఉపయోగించిన తర్వాత అతనికి కొంత మొత్తంలో ముందస్తు అనుమతి పొందిన రుణం వచ్చింది. దానితో తదుపరి 5 సంవత్సరాలు సులభంగా తిరిగి చెల్లించొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. కానీ డబ్బు చాలా తక్కువగా ఉండటం వలన అతను దానిని నగరంలో ఏ పనికి ఉపయోగించలేడు. అయితే అతను గ్రామంలో ఒక భూమిని కొనవచ్చు. అతను రుణం తీసుకొని 3 సెంట్ల భూమిని కొన్నాడు. దానిలో ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె దాదాపు శిథిలావస్థలో ఉంది. దానిని మరమ్మత్తు చేసి తల్లిని దానికి మార్చాడు. అమ్మ సంతోషంగా ఉంది. అయితే గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులలో వారికి ఇల్లు ఉండకూడదని గ్రామంలోని ప్రజలు ఆ కుటుంబంపై అసూయపడ్డారు. గ్రామ ప్రజలు చిట్ ఫండ్ కంపెనీకి చాలా డబ్బును కోల్పోయి పెద్ద మొత్తంలో డబ్బుతో పారిపోయారు.
వారు చిట్ ఫండ్కు డబ్బు చెల్లించారని గ్రామస్తుల వద్ద సరైన ఆధారాలు లేవు మరియు అందువల్ల వారు దాని గురించి ఏమీ చెయ్యలేకపోయారు. కాబట్టి వారు నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. మనీకి డెలివరీ కంపెనీలో సూపర్వైజర్గా అవకాశం లభించింది. అయితే అంతర్గత రాజకీయాల కారణంగా ఆ అవకాశాన్ని కంపెనీ మేనేజర్ మేనల్లుడు చేజెక్కించుకున్నాడు. మనీ దీన్ని అన్యాయంగా భావించాడు. అయినప్పటికీ అతను పని చేస్తూనే ఉన్నాడు. మేనల్లుడి డెలివరీ వ్యక్తిగా మనీకి కష్టకాలం ఇచ్చాడు. మనీని నిలబెట్టుకోలేక కంపెనీని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతని అనుభవం కారణంగా అతను వెంటనే ఒక పెద్ద డెలివరీ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత 2 సంవత్సరాలు అతను తన రుణాన్ని పూర్తిగా చేయగలిగాడు. అదే కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్న అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. ధరణి ఒక విశాలవంతమైన జీవనశైలిని నడిపే మహిళ. అయినప్పటికీ ఆమె డబ్బు విషయంలో మనీ మాట వింటుంది. మనీ డబ్బును బాగా సేవ్ చేశాడు. ఆమె కూడా పని చేస్తున్నందున అతను ఆమె డబ్బును ఉపయోగించకూడదనుకున్నాడు మరియు ఆమె డబ్బును ఉపయోగించాడని నిందించకూడదని ఆమె పేరు మీద ఆస్తిని కొనాలనుకున్నాడు. వారి వద్ద ఉన్న డబ్బుతో వారిప్పటికే నగరంలో ఇల్లు కొనలేరు. అయితే వారు నగరం వెలుపల కొనగలరు. మనీ విధానాల ప్రకారం అతనెప్పుడు ఎక్కడా ఫ్లాట్ కొనడు. అతను భూమి మరియు దానితో పాటు ఇల్లు మాత్రమే కొంటాడు. ఈ విధానంతో నగరంలో ఒక ఇల్లు కొనటం భరించలేనిది. అయితే నగరం వెలుపల ఒకటి కొనటం సాధ్యమే. కాబట్టి అతను నగరాల వెలుపల తిరగటం ప్రారంభించాడు. చాలా మందితో మాట్లాడాడు మరియు అవసరమైతే బ్రోకర్లకు కొంత డబ్బు ఇచ్చాడు. అతి త్వరలో అభివృద్ధి చెయ్యబోయే ప్రాంతం తక్కువ ధరకు అందుబాటులో ఉందని అతనికి సమాచారం అందింది. అతను ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక స్థలాన్ని కొన్నాడు. ధరణి దానికి అనుకూలంగా లేకపోయినా ఆమె మాట వినకుండా మళ్ళీ లోన్ తీసుకుని ఆస్తిని కొన్నాడు. ధరణి కొన్ని నగలు కొనాలనుకుంది, కానీ మనీ దానిని వ్యతిరేకించి మరియు ధరణి నిరాశ చెందింది. ఆమెకు పార్టీలకు వెళ్ళటం ఇష్టం. తరచుగా వారి కుటుంబ సభ్యులందరూ పార్టీలకు ఆహ్వానించబడ్డారు. అందరూ చాలా నగలతో వచ్చేవారు. వారందరూ షో ఆఫ్లు కాబట్టి మనీ వారి పార్టీలకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఆమె పార్టీకి వెళ్ళాలని పట్టుపట్టింది. వేరే మార్గం లేకపోవటంతో మనీ ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది. వారు అక్కడికి చేరుకోగానే ధరణి తన బంధువుల వైపు చూసింది. వారందరూ బంగారు నగలు ధరించి ఉన్నారు మరియు ఆమె తనపై తాను నిరాశ చెందింది. ఆమె తాత ఆమె వద్దకు వచ్చి ఆమె కోరికలను తీర్చాడు. అతను కొత్త జీవితం గురించి కూడా అడిగాడు మరియు ఆమె భర్తను పరిచయం చెయ్యమని అడిగాడు. తన తాత డబ్బు గురించి ఆలోచిస్తున్నాడని మరియు తన భర్తను ఇష్టపడడని ధరణి భావించింది. అయితే ఆమె తన భర్తను అయిష్టంగానే పరిచయం చేసింది. తాత మనీని చూసి అతనితో మాట్లాడిన తీరు చూసి కొంచెం నిరాశ చెందాడు. అతను నేరుగా మనీతో విషయానికి వచ్చాడు. మీ కుటుంబానికి మీ దగ్గర ఉన్న ఆస్తి ఏమిటి? మనీ అస్పష్టంగా తనకు గ్రామంలో ఒక గుడిసె ఉందని, నగర శివార్లో ఒక భూమి ఉందని చెప్పాడు. దానికోసం తాతగారు ఎక్కువ ఆసక్తి చూపారు మరియు దాని గురించి మరింత వినాలనుకున్నారు. మనీ తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడని, పెరగడం కష్టమని చెబుతూనే ఉన్నాడు. మనీ కథ విన్న తర్వాత తన మనవరాలికి అలాంటి భర్త ఉన్నందుకు గర్వంగా ఉంది. అతను మరో మనవడిని చూపించి తాను నెలకు ₹1,00,000 సంపాదిస్తానని, అతను ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తాడో దేవుడికి తెలుసు అని చెప్పాడు. అతను చాలా విశాలవంతమైన జీవన శైలిని కలిగి ఉంటాడు. పబ్బులకు వెళ్తాడు, తాగుతాడు, ఇంకేమీ కాదు. కానీ మరోవైపు మీరు చాలా సాంప్రదాయక జీవన శైలిని కలిగి ఉంటారు. అది నాకు చాలా ఇష్టం మరియు సరళత కనిపించడం నాకు చాలా ఇష్టం. వారి తాత మాటలు విన్న తర్వాత ధరణి తన భర్త గురించి చాలా గర్వపడింది. ప్రజలతో అన్నింటికంటే ఆమె భర్త ధరించిన ఆభరణాలు అత్యంత విలువైన ఆభరణమని భావించింది. చివరికి వారికి 2 పిల్లలు పుట్టారు. మనీ ఆఫీస్లో కంటే పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవాడు.
అయితే ధరణి ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళేది. మనీ సెలవులు తీసుకొని ఇంట్లోనే గడిపేవాడు. అయినప్పటికీ అతనిప్పటికీ డబ్బు సంపాదించగలడు. అతను మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మరియు క్రిప్టోలలో కూడా పెట్టుబడి పెట్టాడు. అవి నిజంగా లాభదాయకంగా లేవు. అయితే అతను వాటిలో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ ఆపలేదు. అతని పాలసీలో ఒకటి అటువంటి పెట్టుబడులలో 5% డబ్బుని పెట్టుబడి పెట్టడం. కొన్ని సంవత్సరాల తర్వాత మనీ తన అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు తనకున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అతను కొన్ని నిర్మాణ సంస్థలతో మాట్లాడి కనీస ప్రణాళికలను ఎంచుకున్నాడు. ధరణికి అది నచ్చలేదు. ఏమైనప్పటికీ మనీ వినలేదు మరియు ప్రణాళికను కొనసాగించాడు. సమాజంలో చాలా తక్కువ మంది నివసిస్తున్నప్పటికీ అతను ఇప్పటికీ ఇంటిని నిర్మించాడు. అతను సమాజానికి సమీపంలో స్నేహితులను సంపాదించాడు మరియు వారితో సమయం గడిపాడు. తాగుతూ అందరితో గడిపాడు. ధరణి వృద్ధాప్యం మరియు విశాలవంతమైన జీవనశైలి కారణంగా తాను మారుతున్నానని అనుకున్నాడు. కానీ ఇక్కడ మనీ ఏమి చేస్తున్నాడో ఎల్లప్పుడూ తెలుసు. అతను వారందరితో స్నేహంగా ఉన్నాడు. వారి నెంబర్లు తీసుకున్నాడు. తన ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. చివరికి అతను కొత్త ఇంటికి మారాడు. ఒంటరి ప్రదేశం ధరణికి అసంతృప్తిగా ఉంది. అయితే ప్రజలు తరచుగా అతని ఇంటికి రావటం ప్రారంభించారు మరియు రాబోయే సంవత్సరాలలో ఇల్లు ఎక్కువగా కనిపించటం ప్రారంభించాయి. మరియు ధరణి పని కోసం రాబోయే కొన్ని సంవత్సరాలు చాలా దూరంగా ప్రయాణించాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేనప్పుడు మనీ తల్లి పిల్లలను జాగ్రత్తగా చూసుకునేది. ఎవరిపైన ఆధారపడకుండా తెలివైన నిర్ణయాలతో జీవితం బాగా సాగుతుంది. ఆత్మగౌరవం కలిగి ఉండండి. పనికిరాని వస్తువులపై వ్యర్థమైన కోరికలకు లోను కాకండి. నెలకు లక్షలు సంపాదించే వ్యక్తికి ఇల్లు మరియు కొంచెం మెరుగైన జీవితం ఉంటుంది. ఇల్లు లేదా మంచి జీవితాన్ని కలిగి ఉండటానికి మీరెక్కువ డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదని ఈ కథ రుజువు చేస్తుంది. సరైన ప్రణాళికతో మీకు అవసరమైనవి మీరు పొందవచ్చు. ఇంత మంచి కథను మనకు అందించిన సాయి చందన్కి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.